జనరల్గా మనం కార్లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనమే డ్రైవ్ చేసుకోవాలి కదా. కానీ ఈ టెస్లా అయితే మమ్మల్ని తనంతట తానే డ్రైవ్ చేసుకుంటూ బెల్జియం తీసుకొచ్చింది. అలానే ఒక వుడెన్ హౌస్లో అయితే స్టే చేసాము. దాని తర్వాత ఎన్నో ఏళ్ళగా చరిత్ర ఉన్న ఒక క్యాసిల్ని విజిట్ చేసి దాని పక్కనే ఉన్న ఒక స్పెషల్ బ్రిడ్జ్ మీద అయితే బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు నెదర్లాండ్స్ తెలుగమ్మాయి. ఈ బెల్జియం ట్రిప్లో మాకు మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటి అంటే అది టెస్లా అటానమస్ డ్రైవింగ్. చూడండి రోడ్డుని ఎలా అనలైజ్ చేస్తుందో. వెహికల్స్ వస్తున్నా లేకపోతే ఎవరైనా పీపుల్ జీబ్రా క్రాసింగ్ దగ్గర ఉన్నా కానీ చక్కగా స్టాప్ అయిపోయి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అదే ఆటోమేటిక్గా లేన్ చేంజ్ అవుతుంది. అలానే టర్న్స్ కూడా అదే తీసుకుంటుంది. రౌండ్ అబౌట్ ఎగ్జిట్ అవ్వటము అన్నీ కూడా మనము రియల్గా మనం ఎలాగా డ్రైవింగ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రియల్ టైం డెసిషన్స్ తీసుకుంటూ అదే డ్రైవ్ చేస్తుంది. బట్ సేఫ్ సైడ్ కోసం మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో ఇదిగో ఇలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమైపోతుంది. ఈ టెస్లా మమ్మల్ని ఫైనల్గా బెల్జియం తీసుకొచ్చింది. బెల్జియంలో మేము ఉండబోయే ఫస్ట్ ప్లేస్ ఇది. వీటన్నిటిని హాలిడే హౌసెస్ అంటారు. ఇవన్నీ కూడాను పక్కనే ఉంటూ ఆల్మోస్ట్ 180 హౌసెస్ దాకా ఉన్నాయి. ఇవి సిటీకి దూరంగా ఉన్నాయి. అలానే మౌంటైన్స్ మధ్యలో ఉండటం వల్ల ఎటువైపు చూసినా కానీ గ్రీనరీ తోటి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ హౌసెస్ అన్నిటినీ కూడా చెక్కతోటి అలానే పెంకులతోటి కట్టారనమాట. ఎక్కడా వీళ్ళు ఇటుకలు కానీ సిమెంట్ కానీ యూజ్ చేయలేదు. హాలిడేస్లో రిలాక్స్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇంకా నైట్ మామిడికాయ పచ్చడితో భోజనం చేసి హాయిగా పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి సిటీ చూద్దామని బయలుదేరాము. మేము వచ్చిన ఈ సిటీ పేరు దినంత్. ఇది బెల్జియంలోని వన్ ఆఫ్ ది ఫేమస్ సిటీ. ఇక్కడ ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక క్యాసిల్ ఉంది. దాని పేరు సిటాడెల్. నేను ఇప్పటి వరకు వెళ్ళిన క్యాసిల్స్ అన్నింటిలో చూస్తే నాకు ఇది కొంచెం స్పెషల్ అనిపించింది. ఎందుకు అనంటే మామూలుగా మనం క్యాసిల్కి వెళ్ళినప్పుడు దాని హిస్టరీ అంతా మనకి చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారు, రూమ్స్ మీద ఒక బోర్డు లాగా పెట్టేసి అక్కడ రాయటము, లేదంటే ఎవరైనా ఒక గైడ్గా వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అలా చేస్తారు కదా. సో ఈ క్యాసిల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఒక ట్యాబ్ ఇస్తారు. సో మనము క్యాసిల్ని విజిట్ చేసినప్పుడు అక్కడ మనకి ప్రతి రూమ్ దగ్గర QR కోడ్ ఉంటుంది. సో ఈ ట్యాబ్ తోటి మనం ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే ఒకప్పుడు ఇక్కడ ఆ సోల్జర్స్ వాళ్ళు ఎలా ఉండేవారు, ఆ రూమ్ని దేనికి యూజ్ చేశారు ఏంటి అని మనకి ఒక యానిమేటెడ్ వీడియోలో అయితే ఆ ట్యాబ్లో చూపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ గన్స్ అన్నీ కూడా బెల్జియం సోల్జర్స్ ఒకప్పుడు యుద్ధానికి యూజ్ చేసిన గన్స్ అంట. నేనైతే ఈ గన్స్ సినిమాల్లో చూడటమే కానీ రియల్గా ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్యాసిల్ చూసిన తర్వాత మా ట్రిప్ చివరిలో మేము విజిట్ చేసింది దినెంత్లోనే ఫేమస్ సాక్సోఫోన్ బ్రిడ్జ్. ఈ సాక్సోఫోన్ ఇన్స్ట్రుమెంట్ని ఇన్వెంట్ చేసిన అతను దినెంత్లోనే పుట్టాడంట. సో ఆయనకి గుర్తుగా వీళ్ళైతే ఈ బ్రిడ్జ్ మీద కలర్ఫుల్ సాక్సోఫోన్స్ అన్నిటిని డిస్ప్లే చేశారు. ఇక్కడ ఈ రివర్ వ్యూ అలానే పక్కనే ఉన్న బిల్డింగ్స్ తోటి వ్యూ అయితే చాలా అదిరిపోయింది. టెస్లా టెక్నాలజీ, పీస్ఫుల్ వుడెన్ హౌస్ స్టే, హిస్టారిక్ క్యాసిల్ అలానే బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఒక చిన్న బెల్జియం ట్రిప్లో ఇన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రావటం నిజంగా మాకు మెమరబుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.